హాయ్ నమస్తే. అయితే వైసీపీ గవర్నమెంట్ తాలూకా చర్యలు చూస్తే వైసీపీ పార్టీ ఇక మనుగడ సాగించలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బిహేవియర్ కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా గారి ప్రవర్తన కానీ చూస్తే అదే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా ప్రజల వద్దకి రావడం స్టార్ట్ చేశారు, కరెక్టే. కానీ కాకపోతే ఇప్పుడు ఒక విషయాన్ని సోషల్ మీడియా బలంగా స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తాలూకా మనకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కలిశారని, కాంగ్రెస్లో వైసీపీని విలీనం చేస్తారని అనేకమైన విపరీతంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవుతుంది. కానీ ఇదంతా ఫేక్, అదైతే నమ్మడానికి లేదు. నేనైతే బలంగా ఇదైతే మాత్రం ఫేక్ వార్త. కాకపోతే ఎందుకంటే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వైసీపీలో విలీనం చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు లేదా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ విధంగా ఉందో అతనికి తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే ఎంతటి ఎంతటి దుర్గత సంఘటనలు ఎదుర్కోవాలో తెలుసు ఆయనకి. ఎందుకంటే ఈడీ కానీ సిబిఐ కానీ అనేకమైనవి పడి ఉన్నారు ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం అనేక కుంభకోణాల్లో కానీ అనేక అవినీతిలో కేసుల్లో ఎదుర్కొని A1 ముద్దాయిగా ఉండి నెక్స్ట్ ఏంటంటే జైల్లో ఉండడం జరిగింది. అయితే ప్రస్తుత గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ గురించి అతను బాగా తెలుసు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ సిబిఐని ప్లస్ ఈడీని వాడుకున్నంత పర్ఫెక్ట్గా ఏ గవర్నమెంట్ కూడా ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాడుకోలేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వాడుతారు. ఈ టైంలో అతను వేరే స్టెప్ వేయడం అనేది అసాధ్యమని అనుకోండి. కాకపోతే ఆయన చర్యలు చూసినట్లయితే అయితే 11 మంది అయితే ఉండొచ్చు, 40% ఓట్ షేర్ ఉంటే ఉండొచ్చు, కాదనలేదు. 40% లాస్ట్ టైం టీడీపీకి కూడా వచ్చింది. అయితే 40% వైసీపీకి ఉందంటే వైసీపీది కాదు, 40% మినిమం అందులో సగం మొత్తం కాంగ్రెస్ది ఓట్ బ్యాంక్ అయితే. కాకపోతే అది వైసీపీకి మళ్ళింది. అది ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకున్నట్లయితే వైసీపీ మళ్ళీ కూడా డౌన్ఫాల్ అవ్వచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దాని గురించి ముందుగా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కి పార్టీని ఎలా బలోపేతం చేయాలని దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయన చర్యలు చూస్తే స్పీకర్ని ఎన్నుకోకపోవడం, నెక్స్ట్ ఏంటంటే అసెంబ్లీకి హాజరు కాకపోవడం, నెక్స్ట్ ఇప్పటి నుంచి అనుమానాలు వ్యక్తం చేయడం. ఇలాగా అయితే లాస్ట్ టైం గవర్నమెంట్లో టీడీపీ వ్యక్తం చేసింది అనుకోవచ్చు, కానీ టీడీపీ వ్యక్తం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇతను ఒక నాయకుడిగా ప్రజల్లో అలాగా లాస్ట్ టైము టీడీపీ అనేకమైన మాట్లాడారు మంత్రులు చాలామంది. 2019లో కూడా టీడీపీ తరపున అనేక మంత్రులు జగన్మోహన్ రెడ్డిని అనేక తూలన మాట్లాడారు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి వచ్చింది. ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తరపు నుంచి గారు చాలామంది మంత్రులు అనేక రకమైన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా మాట్లాడారు. అది ప్రజలు ఎబ్బెట్టుగా అనిపించింది. ప్రజలు కూడా వ్యతిరేకంగా తీర్పిచ్చారు టీడీపీ గవర్నమెంట్ని, అది ఎన్డీఏ గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. అయితే ఈసారి కూడా మీరు బాధ్యతాయుతంగా అసెంబ్లీకి వచ్చినట్లయితే, బాధ్యతాయుతంగా ప్రజల తరపున పోరాడినట్లయితే మీ మంచిది 2025లో కూడా 2029లో కూడా అధికారం రావచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి అతని వ్యవహారం ఏంటంటే ఏదో తప్పు ఏదో జరిగిందని ఓడిపోయారు తప్ప, కానీ టీడీపీని ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం మీద జనాలు గెలిపించలేదు. జనాలు తప్పు చేశారు ఏంటంటే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా 11 మంది ఉంటే 11 మంది లేదా ఇద్దరుంటే ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి అసెంబ్లీలో బలంగా తన నాటి విడిపించాలి. ఈరోజు బ్రిటన్లో రిషి సునాక్ అతను ఇలాగే మనకేంటంటే వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఘోరంగా ఓడిపోయిందో, ఆ బ్రిటన్లో కూడా మనకి రిషి సునాక్ అనే వ్యక్తి, మన భారత సంఘ వ్యక్తి అంత ఘోరంగా ఓడిపోయారు అక్కడ కూడా. కానీ ఆయన బలంగా తన నాడిని వినిపించేశారు అసెంబ్లీలో. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన పార్టీని కూడా ఒక కంగ్రాచులేషన్ చెప్పారు, మంచి అద్భుతంగా మాట్లాడారు, ఒక మంచి ప్రతిపక్ష తాలూకా పాత్ర మేము పోషిస్తామని చెప్పారు. స్పీకర్కి కూడా ధన్యవాదాలు చెప్పి మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలి, ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేయాలని ఆయనకి ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ విషయంలో మనం రిషి సునాక్ని మనం అభినందించాలి. అయితే అదే కోవలోకి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి తాలూకా వ్యవహారం కూడా.